ఈ మనుగడను గూర్చినటువంటి క్రమం ఇంత చక్కగా ఉన్నప్పుడు, సజీవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చే బిడ్డలు దేవునితో కూడా ఒక క్రమమైన రీతిలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలు ఎలా ఎదగాలి? గట్టిగా కొంచెం మీ స్వరాలు పెరగాలి. వాళ్ళ క్రమము లేని చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట క్రమం ఉంటుంది. అలా చెప్తున్నాను. క్రమము లేని చోట చెప్పండి అందరూ, భక్తి ఉండదు. భక్తి ఉన్న చోట క్రమం ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరేమన్నా చిన్నపిల్లలా రాసి చేతితో దిద్ది అర్థమయ్యేలా చేపిద్దాము అంటే, మీరు అవపోషణ పట్టినటువంటి ఒక ఉన్నతమైన జ్ఞానము కలిగిన స్థితి కలిగిన వాళ్ళు. మరి ఇంతటి జ్ఞానము కలిగిన మీకు దైవ క్రమాన్ని గూర్చి ఇన్ని సంవత్సరాలుగా ప్రభు సన్నిధికి వస్తున్న క్రమం అనేది మనకి అర్థం కాని భక్తి చేస్తే దేవుడు కూడా మెచ్చడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మెచ్చాలి. నేను చేసినా, నువ్వు చేసినా, మనందరము చేసినా ఎవరిని మెప్పించడానికి? అమ్మా అమ్మా తల్లులరా, దేవుణ్ణి మెప్పించడానికి, దేవుని సంతోషపెట్టడానికే మన ప్రయత్నాలు. మరి ఈ ప్రయత్నాలలో నా జీవితము దేవునికి క్రమముగా ఉండాలన్నదే దేవుడు కోరుకునేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రభు దగ్గరికి వచ్చి వెళుతున్న మంచిది. ఇన్ని సంవత్సరాలు దేవుని కొరకు బ్రతికి జీవిస్తున్నావు, సంతోషం. అయితే దేవునితో ఉండేటువంటి ఒక క్రమం నీ జీవితానికి స్పష్టముగా ఎరిగి అర్థం చేసుకుని ప్రభు కొరకు బ్రతికే ఆ జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉంటే దేవుడు సంతోషించునుగాక. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఆ క్రమము గనుక నీ జీవితంలో కనబడకపోతే, నేనంటాను ప్రియులారా, అతి శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఈరోజు క్రమములో ఉన్న ఆశీర్వాదం ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. నువ్వు అసలు ప్రార్థనకు ఎందుకు రావాలి? ప్రార్థనకు వచ్చటం వల్ల నీకేంటి మేలు? ఈ రోజుల్లో మనుషుల యొక్క మనస్తత్వాలంతా కూడా లోకరీతిగా ఎలా ఉంది అంటే, నేను నీకు ఏదన్నా చేశాను అనుకో, తిరిగి నాకేంటి ప్రయోజనం? నీకు నేను ఏదైనా పని చేసి పెట్టాను అనుకో, దానివల్ల వచ్చే లాభం ఏంటి నాకు? ఎక్కడ చూసినా ప్రతి మనుషుని విధానములు ఇదే కనపడుతుంది. అది బయటైనా, ఇటు లోపల సంఘములోనైనా. నీకేదన్నా నేను చేస్తే నాకేంటి? ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవునితో క్రమముగా ఉంటే నీకేంటో నా యేసయ్య నీకు బోధించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం ఉంది. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలో ఉంచబోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనము నుండి చదువుదాం. అమ్మా, అందరు బైబిల్ తీసి చదవగలిగిన వాళ్ళందరూ మాటలు జాగ్రత్తగా చూడండి. ఆ చదువునాను. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నాయి పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవని
అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 180 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వాక్యం బోధిస్తూ ఉంటే జనసమూహం తండోపతండాలుగా వచ్చారు. 3 రోజులు వాక్య పరిచర్య అయిపోయింది. 3వ రోజు ఉదయకాలం 3వ రోజున యేసయ్య శిష్యులు పిలిచి అన్నాడయ్యా, వీళ్ళ ఇంటికి వెళ్ళి వండుకుని తినేసరికి చాలా టైం అయిపోతుంది. 3 రోజులు వాక్యం విన్నారు కదా, ఈరోజు ఆ వాక్యముతో పాటు శారీరకమైన ఆహారము కూడా వారికి సమృద్ధిగా మీరే పెట్టండి అని దేవుడు శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఏం చెప్తుందో తెలుసా? ఆతిథ్యం ఇవ్వటం మరవకండి, మీలో తెలియకయే అనేకులకు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చుచున్నాడు అన్నాడు. అంటే దేవుని బిడ్డలకు ఉండాల్సిన గుణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఒకవేళ అననుకూలమైన సమయంలో నీ దగ్గరకు వచ్చారనుకో, వెంటనే నీ మనసులో పుట్టాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? వాళ్ళకి కొంచెం ప్రాణము తెప్పరెళ్ళడానికి ఒక ముద్ద భోజనము వారికి పెట్టడం నీవు నేర్చుకోవాలి. ప్రజలో హల్లెలూయా. కొంతమందికి అనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు వచ్చాడు, వెళ్ళిపోతాడో ఉంటాడో, ఉంటే ఏం పెట్టాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కాదండి, అది కాదు. యేసయ్య ఇక్కడ శిష్యులకి ఏం నేర్పుతున్నాడు తెలుసా? వాక్యము వినటానికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపొద్దు. సంగమా, దేవునితో ఎదిగేటువంటి నీవు దేవుని సన్నిధిని ఏర్పాటు చేస్తున్న సందర్భాల్లో దేవుని పేరట ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రకటన వినటానికి, దేవుని మాటలు నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని వారి జీవితంలో అలవర్చుకోవడానికి వస్తున్న ప్రజలకు వాక్యం ఒకటే కాదు, శారీరకమైన ఆహారము కూడా నీ చేతులతో వారికి పెట్టి వారిని తృప్తిపరచి పంపే గుణము దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజమండి, దేవుని బిడ్డలను ఎప్పుడు సులకనగా చూడకూడదు. దేవుని రక్తములో కడిగబడిన వారిని తక్కువ చూపు చూడకూడదు. వాళ్ళ ఉన్నతమైన శ్రేష్టమైన ఔన్నత్యము కలిగిన దేవుని కృపను సంపాదించుకున్న అతి విలువైన బిడ్డలు. ఆ బిడ్డలు మనం ఎలా చూడాలో తెలుసా? విలువగానే చూడాలి. ఆమె యేసయ్య కూడా విలువగానే చూస్తున్నాడు మనల్ని, విలువ తక్కువగా ఏం చూడట్లా. మీరు నేను విలువ పెట్టబడి కొనబడిన వ్యక్తులు. నేను నీకోసం వెల పెట్టాను, విలువిచ్చాను. ఏ విలువ? ధనమో, వెండో, బంగారమో, ఇంకొక విధానములో కాదు. దేనితో కొన్నానో తెలుసా? నేను నా స్వరక్తానితో నేను కొనుక్కున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రక్తంలో గడగబడి ఈరోజు మందిరానికి వచ్చిన నీకొక క్రమం కావాలి. ఏం కావాలి అంటే, నువ్వు అనుకునే క్రమం కాదు సుమా, బైబిల్ బోధించే క్రమము దేవుని బిడ్డలకు కావాలి. ఈరోజు నిజంగా విచారం ఏంటంటే, నీవు కనుక ఈరోజు ఈ మాటలను బట్టి కొందరు నొచ్చుకునే పరిస్థితి ఉండొచ్చేమో, అయినా పర్లా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని క్రమానికి దేవుని బిడ్డలు అలవాటు చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు వారి శిష్యుల్ని ఏమన్నాడు? మీరే వారికి భోజనము పెట్టండి. మా దగ్గర ఎక్కడవయ్యా అని చెప్పి అన్నారు. అన్న శిష్యులతో యేసయ్య ఏమన్నాడు తెలుసా? అసలు మీ దగ్గర ఏమన్నాయో చూడండి, వెతకండి. వెతికారంట. అందరూ జనమందరూ ఎత్తుక్కున్నారంట. అక్కడ ఇక్కడ పక్కన వాళ్ళందరిని అడిగారు, నీ దగ్గర ఏముందా, నీ దగ్గర ఏమన్నా? ఎవరి కాలే, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు కాదుగా. 3 రోజుల నుంచి అలాగే కూర్చున్నారు. ఇంటికి వెళ్ళిన వాళ్ళు కాదు. ఒకవేళ ఇంటికి వెళ్తే ఏమన్నా తెచ్చుకున్నారు అనుకోవడానికి. 3 రోజుల నుంచి అక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు, తప్పిస్తా ఉన్నారు. దేవుని మాటలు వారిని ఆకర్షిస్తా ఉన్నాయి. అడుగు తీసి అడుగైనట్లా, మత పాదము కదలనివట్లా అలాగే కూర్చుండిపోయి శిలల్లా దేవుని మాటల మీద వారి చూపంతా పెట్టి వింటున్నారు. దేవునికి స్తోత్రం.
ఇంతలో ఒక పిల్లోడు అన్నాడంట, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, దేవుని స్తోత్రం, అవి తీసుకురండి. ఇప్పుడు ఈ 2 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతాయి. కానీ దేవుడు దానికి ముందు అక్కడున్న జనానికి ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఏంటి ఆ పాఠం? ఏం చెప్పాడు దేవుడు? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? శిష్యుల్ని పిలిచి అన్నాడు, ప్రజలను చూసారు ఎలా ఉన్నారో, వారి కాపరి లేని గొర్రెలుగా ఉండటం నేను చూస్తున్నాను. వారికి ఒక క్రమం కావాలి, వాళ్ళకు ఒక పద్ధతి కావాలి. దేవుని సన్నిధి అంటే విలువైనదని, విలువైన రీతిలోనే నా దగ్గరికి వచ్చేవారిగా వారు ఉండాలి. అందుకు వారికి ఏం నేర్పాలి? మొదట కూర్చుండటం నేర్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మీకు కూర్చోవడం తెలియదా? బాగా తెలుసు. మరి ఎక్కడ కూర్చుంటున్నావు? అందుకే దావీదేమంటున్నాడో తెలుసా ప్రియులారా? ఇదిగో కీర్తన గ్రంథం 1వ వచనములో ఆయన అంటున్నాడు, 1వ అధ్యాయం 1వ వచనములో, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున కూర్చుండక, అపహాసకులు కూర్చుండు చోటున. దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చోకూడదు? ఎక్కడ కూర్చోవాలి? ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారిని పంక్తులుగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. ఈరోజు కూర్చోమంటే వినేవాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు కూర్చొని ఆయన మాటలు వినమంటే ఎంతమందికి దేవుని మాటలు సొలకలైపోయాయో. దేవునికి విలువిచ్చే వాళ్ళు లేరు, దేవుని భారముతో ఆయనతో గడిపే వాళ్ళు లేరు. ఈరోజు ఏమైపోయిందో తెలుసా? ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు, ఎవరికి ఏది చేయాలనుకుంటుంది. దైవ క్రమము లేదు, సేవకుడి మాట లేదు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీలో క్రమము లేకపోతే నేను పరలోకానికి దేవుడు తీసుకుపోవడం. నీలో ముందు భక్తి అలవాటు కావాలి అంటే ముందు క్రమం అలవాటు కావాలి. అందుకే మన ఆడపిల్లలకు వివాహాలు చేసిన తర్వాత అత్తింటికి పంపుతూ అమ్మ నాన్న, పిన్ని బాబాయిలు, మన బంధువులందరూ కూడా ఆడపిల్లకి ఏం చెప్తారు? అమ్మా తల్లులరా, ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తే ఏం చెప్తాం? ఆ జీవితంలో మరో ఒక విషయాన్ని చెప్తా. యవనస్తులు చాలామందికి వివాహాలు చేసి పంపించాం కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒక బిడ్డ నన్ను ఇలా అడిగిద్దని. ఇంకా 2-3 రోజుల్లో పెళ్ళి అయిపోతుంది. నేను ఆ పెళ్ళి కొండను తెలుసు. ఆ 2 రోజుల ముందు నా ఇంటికి వచ్చింది, ఇంటికాడ పని అంతా చేసింది. అన్నయ్య అంట దగ్గరికి వచ్చింది, కూర్చుంది. నేను కూర్చున్నాను. ఏంటమ్మా అన్న, ఒక ప్రశ్న అడుగుతా చెప్తావా అంది. అడిగమ్మా, తెలిస్తే చెప్తానన్నా. ఏం లేదన్నా, నాకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతా కదా, నా భర్తతో నేను ఎలా ఉండాలో నాకు ఒక విషయం చెప్తావా అంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ యవనస్తురాల నోట నుండి ఆ మాట వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె అడిగితే ఒక భర్త స్థానంలో ఉండి నేనేం చెప్పాలి? నేను మొహమాటం లేకుండా 1-2 మాటలు చెప్పాను. చిన్న, నీ జీవితంలో బ్రతికినంత కాలం గనుక ఈ 2 నీకు అర్థమైతే, ఈ 2 నీకు అలవాటైతే, నీ భర్త నువ్వు గీచిన గీతలోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చెప్పానో తెలుసా? అసలు నీ భర్త ఏం ఆలోచిస్తాడో అర్థం చేసుకో. ఈరోజు చాలామందికి భార్యలకు అర్థం కానిది ఏంటో చెప్పనా? బుర్రలు బీక్కుంటుంది ఏంటో చెప్పనా? అర్థం కాని పరిస్థితి ఏంటో చెప్పనా? భర్తతో సరిగ్గా సంతోషంగా గడపలేని పరిస్థితి ఏంటో చెప్పనా? అసలు భర్త ఆలోచన ఏంటో భార్యకు తెలియదు. నన్ను అర్థం చేసుకోలేడు అంటాడు, అంతే. నువ్వు అర్థం చేసుకున్నావా ఏ రోజైనా? ఇన్ని సంవత్సరాల కాపురములో, ఇన్ని సంవత్సరాల సంసారములో, ఇన్ని సంవత్సరాల మీ కుటుంబ జీవితంలో అసలు నీ భర్త ఆలోచన ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన ఏం కోరుకుంటాడో, ఏది ఆశిస్తాడో ఏ రోజైనా భార్యగా నీ భర్త విషయంలో తెలిసిందా? నేను అన్నాను ఒకటే, అసలు నీ భర్త ఏమనుకుంటాడో అది నీకు అర్థం కావాలి. భర్తకు వ్యతిరేకం చేయాలనుకుంటే ఏ భర్త సహించడు తల్లే, సహించడు.
అది తప్పైన ఒప్పైన భర్తకున్న గుణం ఏంటంటే సహించడం. ముందు అసలు నీ భర్త ఏమనుకుంటాడో ఆలోచన తెలుసుకో. రెండవది ఆయనకి ఏది ఇష్టమో అది చేసి పెట్టంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భర్త నీ మరణ కాలము వరకు నీతోనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుకి అదే కోవలో వెళ్తుంది, అదే దారిలో ప్రయాణం చేస్తుంది. బాధలు రావా కుటుంబంలో? వస్తాయి. కాపురములో ఇబ్బందులు రావా? వస్తాయి. సమస్యలు రావా? అన్నీ వస్తాయి. అయినా అదే త్రోవలో వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాపురానికి వెళ్ళేటప్పుడు కూతురికి క్రమం ఎలా నేర్పుతున్నావో, బాప్తీసం తీసుకున్నా బాప్తీసం తీసుకోకపోయినా మందిరానికి వచ్చే దేవుని బిడ్డకి క్రమం కావాలి. నీ ఇష్టం వచ్చినట్లు ఉండటానికి నీ ఇల్లు కాదు ఇది. దేవుడు నివాసం చేసే ఒక ఉన్నతమైన మహిమతో ఉండే స్థలం ఇది. ఈ స్థలములోనికి నీ స్వభావం కాదో, నీ ఆలోచన కాదో, నీ తల పిరుసు కాదో, వ్యతిరేకముగా ఆడిచ్చే స్వభావం కాదో, దేవునికి లోపడటం, క్రమం నేర్చుకోవటం ఇష్టపడాలి. అట్టి వారు దేవుడు అపారముగా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంఘానికి, ఈరోజు దేవుని బిడ్డలకి అర్థం కాక కొట్టుకుతున్నారేంటో తెలుసా? క్రమం అర్థం కావట్లా. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా. ఎందుకో? ఎవరిని వద్దరేద్దామని, ఏం సాధిద్దామని, ఏం సంపాదించుకుందామని. దేవుని క్రమం అంటే క్రమమే. ఆ క్రమానికి నువ్వు అటెండ్ అవ్వటం నువ్వు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవునికి మాట ఇచ్చి వచ్చావు. ఎవరు బలవంతం చేయలా, ఎవరు ఇబ్బంది పెట్టలా. నా దేవుని కోసం బ్రతుకుతా. ఏమైంది? ఈరోజు క్రమాలకు వచ్చేసరికి ఆ మాట ఏమైపోయింది? నీ ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి అనుకుంటే అది నీ ఇంటికి సరిపోతుంది. దేవుని మందిరంలో ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక అనుకువ ఉంటుంది. అందరూ ఆ క్రోవలో నడిచేవారముగా మారుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మారాలి. అందుకే రాత్రి వాక్యం చెప్పుకున్నాం. మీ మనస్సు మారి ఏం చేయాలి? మీ మనస్సు మారి నూతన పరచబడిన ఎడల రూపాంతరము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. మనస్సు మారిందా? లోకములో ఎలా ఉన్నావో మందిరానికి వచ్చిన నీ మనసు అలాగే ఉంది. లోకములో ఎలా ఆలోచించావో ఈరోజు మందిరానికి వచ్చినా అదే ఆలోచనలో. ఒకప్పుడు మనుషులకు ఏ శాస్త్రాలు చేసావో ఈరోజు మందిరానికి వచ్చిన అదే శాస్త్రాలు మన జీవితంలో చావలా. మనస్సు మారట్లేదు, హృదయం మారట్లా, ఆలోచన మారట్లా, తలంపులు మారట్లా, స్వభావాలు మారట్లా, ఉద్దేశాలు మారట్లా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక దైవజనుడుగా, దేవుని ప్రతినిధిగా, దేవుని సింహాసనం మీద నా బిడ్డలు నాకు ఇచ్చిన వారు ప్రభు అని సంతోషముగా ఆయనకు అప్పగింపవలసిన స్థానములో ఉన్న ఒక ప్రసవ వేదన కలిగిన సేవకుడుగా ఈరోజు మీ మేలు కొరకు నా దేవుడి మాటలు మీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? వాళ్ళని, శిష్యులను పిలిచి ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఇవి ఆశీర్వాదకరముగా మారాలి అంటే వారిలో క్రమం నాకు కనపడాలి. అందుకే ఏం చేయమన్నాడు వాళ్ళని? చెప్పండి అండి. వారిని పంక్తులు పంక్తులుగా కూర్చోండి పెట్టండి. తల్లులారా, తండ్రులారా, మందిరానికి వస్తున్నాం. సావుకుడు ఒక క్రమాన్ని అలవర్చుకోమని చెప్తున్నాడు. క్రమం అలవాటు అవుతుందా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. మందిరంలో ప్రభు చూడట్లా, నేను దేవుడిని స్థితిని చూడట్లా, నీ స్వభావాన్ని దేవుడు చూడట్లా, నీ మనసులో కదిలే ఆలోచన దేవుడు చూడట్లా. జాగ్రత్త బిడ్డ. నీకు క్రమానికి వచ్చేది ఎందుకు అంటే ఆశీర్వాదాన్ని తీసుకుపోవడానికి, కానీ దేవుని అనుగ్రహాన్ని కోల్పోవడానికి మాత్రము కాదని ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే శిష్యులు వారి దగ్గరికి వెళ్ళి
వచ్చిన గుంపంతటిని కూడా ఏం చేశారంట? 100 మంది ఒక లైను, 50 మంది, నేను అనుకుంటున్నాను 100 మంది స్త్రీలను కూర్చోబెట్టుంటారు, 50 మంది పురుషులను కూర్చోబెట్టుంటారు. ఎస్, బైబిల్ దేవుని క్రమాన్ని నేర్పుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధికి వచ్చే స్త్రీలైన, పురుషులైన, పిల్లలైన, యవనస్తులైన, వృద్ధులైన క్రమానికి లోబడాలి. క్రమము అలవాటు కావాలి. 50 మంది ఒక వరుస, 100 మంది ఇంకో వరుస. నీ క్రమం ఎలా ఉంది ఈరోజు? సేవకుడి ప్రయాసమే కనపడుతుందా? సేవకుడు ఘోషే కనపడుతుందా? సేవకుని యొక్క రోదనే కనపడుతుందా? జాగ్రత్త, ఆశీర్వాదం నీతో ఉండదు. సేవకుడు ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తాడు. ఆమె మీ కుటుంబాల మేలు కొరకే మా తపన, మీ జీవితాల ఆశీర్వాదం కోసమే మా తపన. మీకు వస్తే మాకు వచ్చి పడేది ఏం కాదు. మీరు దీవించబడుతూ ఉంటే మా కడుపు నిండినట్టుగా ఫీల్ అయ్యి తిన్నంతగా ఆనందపడే జీవితాలు మావి. ఇట్టి ఆనందాన్ని మీకు మీ చేతుల్లో పెట్ట ఆలోచన కలిగిన మేము క్రమము నేర్పటం తప్పు కాదు, క్రమాన్ని నేర్పాలంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పంక్తులకు పంక్తులుగా 100 మంది ఒకవైపు, పంక్తులుగా 50 మంది ఒకవైపు, 2 వైపులు కూర్చున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? వాక్యం చదువుదాం తల్లులారా. చూడండి, అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికి పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. సంతోషంగా చప్పట్లు కొట్టు. నీ హృదయము నిండాలి. దేవుని ఆశీర్వాదము నీతో ఈరోజు నీ వెంట రావాలి. హల్లెలూయా. ఆశీర్వాదం లేదు అని చెప్పకూడదని నోరు. నాతో నా యేసయ్య ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అని చెప్పుకోవడం. ఆ స్థితి దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. వీళ్ళు కూర్చున్నారు. యేసయ్య చేసిన పని ఏంటో తెలుసా? ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆకాశం తట్టు ఎత్తి వాటికి కృతజ్ఞత తెలిపి ఆశీర్వదించి వాటిని ఇరచి వారికి వడ్డించమని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నేను ఏ ఫంక్షన్ జరిగిన ఒకటి అనుకుంటా, మిగలాలే కానీ తరగకూడదు. మిగులుపాటు అనేది దేనికి చూచినా తెలుసా? వెనక మనకి ఆశీర్వాదానికి చూచిన. 12 మంది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నారు. పురుషులు మాత్రమే లెక్క. ఆనాటి దినాలలో యేసు ప్రభు వారు పరిచర్య చేసే దినాలలో స్త్రీలను కానీ చిన్నపిల్లలను కానీ లెక్కగట్టలేదు. లెక్కగట్టే ఆ పరిస్థితి లేదు అప్పుడు. ఓన్లీ పురుషులనే. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? తిని తృప్తి పొందిన 5,000 మంది పురుషులు కాక స్త్రీలను, పిల్లలను అనేకులుగా తినిరి. నేను అంటాను, పురుషులే 5,000 మంది అయితే స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు? ఈరోజు సంఘాలలో పురుషులు ఎక్కువ మంది ఉంటారా, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారంటే స్త్రీలే ఎక్కువ మంది ఉంటారు దేవుని దగ్గరికి. ఆనాటి కాలంలో కూడా దేవుని దగ్గరికి స్త్రీల సంఖ్య ఎక్కువ దేవుని దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్న తల్లులారా, రాబోతున్న రోజుల్లో నీవు నీ భర్తతో వచ్చుదువు గాక. ఇక్కడ కూర్చున్న పురుషులారా, నీవు నీ భార్యతో, నీ కుటుంబంతో మందిరానికి వచ్చుదువు గాక. ఆమేన్. రావాలి. దేవుని ఆశీర్వాదమును చూడాలి. ఆ ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి రావాలి అంటే నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? నా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను, నా కుటుంబము ఆయన ఎదుటికెళ్ళి నిలబడే వరసలో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12 గంపలు మిగిలే.
మిగులుట అనేది ఆశీర్వాదం. హలోయ్ ఏనండి, కొంచెం ఓపిక పట్టు. విలువైన మాటలు ప్రభు నీకు చెప్తున్నాడు. వెలకట్టలేని మాటలు నీకు దేవుడు నేర్పాలని చూస్తున్నాడు. విలువ లేకుండా దేవుని మాటలను పక్కన దోచేవాక వినటానికి ఇష్టపడు. పురుషులారా, దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ఇది నా దేవుడు సంచరిస్తున్న స్థలం, నా దేవుడు ఇక్కడ పని చేయబోతున్న స్థలం. గత రాత్రి ఆయన మహిమను మీతో ఉంచాడు. ఆ మహిమ కార్యాన్ని ఈరోజు మీ ఎడల ఆయన ప్రత్యక్షపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని కనపరచుదాం. రేపా షండరవర రీకమారా. హల్లెలూయా, హల్లెలూయా. ముందు క్రమం కావాలి. ఏం కావాలి చెప్పండి అమ్మా. మందిరంలోనికి వచ్చినాక కూర్చోవటం అలవాటు కావాలి. ఎక్కడ బట్టి అక్కడ కాదండి. దేవుని వాక్యంలో ఏం చెబుతుందో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఏముందో తెలుసా? దేవాలయంలోనికి మొదట వరుసలో ఎవరైతే కూర్చుంటారో బలిపీఠమును పొడవు వెడల్పును కొలిచేసి ఆ బలిపీఠం మీద కూర్చుని దేవదూత ముందు వరుసలో వచ్చిన వారందరినీ కూడా వారి సంఖ్య లెక్క పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు వచ్చిన నువ్వు ఎక్కడ కూర్చోవాలి అమ్మా? ఈ రోజుకి నీకు అలవాటు కావట్లే, ఇంకా ఈ రోజుకి నీకు గ్రహింపు రావట్లా. ముందు వచ్చిన నీవు ముందు కూర్చోవాలి. ఎందుకో తెలుసా? ముందు వచ్చిన వారిని దేవుని లెక్కలోనికి వెళ్ళబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో వస్తే కాదు, నీకు నచ్చినప్పుడు కదిలితే కాదు, నీకు వీలు కుదిరిందని చెప్పి వస్తే కాదు, ముందు రావాలి దేవుని దగ్గరికి. ఏ పనికి ముందెలవా, ప్రయాణానికి ముందెలవా, ఈ లోకపరమైన ఫంక్షన్లకు పార్టీలకి ముందెలు కూర్చోవా. దేవుని దగ్గరికి అనేసరికి ఈరోజు సోమరితనం, నిర్లక్ష్యం, బద్ధకము ఏలుబడి చేస్తుంది దేవుని బిడ్డలనే. దేవుని సన్నిధి అంటే నీ మనసు ఏం చెప్పాలో తెలుసా? గుండెని డొగ కొట్టాలా. నా దేవుని సన్నిధి ఈరోజు ఉంది, నేను వెళ్ళిపోయి కూర్చోవాలి ముందు ఆయన దగ్గర. ఏ రోజైనా ఇన్ని రోజుల భక్తి చేస్తున్నాం, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాం, ఇన్ని రోజులు మందిరానికి వచ్చి వెళ్తున్నాం, ఏ రోజైనా నేను ముందొచ్చి, సమయానికంటే ముందొచ్చి ఆయన మందిరంలో కూర్చున్న ఒక్క రోజైనా నాకుందని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మన పరిస్థితి. జాగ్రత్త బిడ్డ, సమయము చాలా విలువైనది. ఇంకో విషయం జ్ఞాపకం చేయనా? దుష్టుడు తన సమయము కొంచెమేనని ఎరిగంట అపవాది ఎవడని మృంగుతున్నాని తిరుగుతుందనంట. తిరుగుతున్నాడు వాడు నిన్ను పట్టుకోవడానికి, నీకు వల వేయడానికి, దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆపేయడానికి. ఒక బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా? నేను సహోదరుని, నా నాన్న నేను ఎందుకు ప్రార్థన రాలేదు అని అడిగాను. నేను ఎందుకు రాలేదండి, వచ్చాను కదా, నా ప్రార్థన నేను చేసుకుని వచ్చేసానుగా అన్నారు. అదేంటి నాన్న, మధ్యాహ్నం ఆరాధన ఎవరికి ఇస్తారు? పొద్దునంటే గొలుసు ప్రార్థన నీ క్రమం చేసుకున్నావు, మంచిది, వెళ్ళిపోయావు. మరి ఆరాధన ఎవరు అంటే వస్తారుగా, వాళ్ళతో చెప్పండి అన్నాడు. ఏమనాలి నేను? ఎలా ఉంది నీ జీవితం ఈరోజు? నిజంగా అండి, తిరిగి నేనంటే మరలా మందిరంలో కనపడతావా? మరలా మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించగలుగుతావా? ఈరోజు దేవుని బిడ్డల మనసు ఎలా ఉందో తెలుసా? దురుసుతనము, సేవకుడు మాట్లాడుతున్నాడని గౌరవం కూడా ఉండని పరిస్థితి. నా కోసమేగా, నా ప్రార్థన గురించేగా, నేను ఎదగటం గురించే కదా, నా కోసమే చెప్తున్నాడుగా. లేదు, ఎవరికి చెప్పాలంట? ఇది నా పని కాదు. ఎవరి పని ఇది? గట్టిగా నువ్వెవరి పని చేయాలి అమ్మా? కొన్ని మాటలు పలకట్లో చూసావా? ఇది ఎవరి పని అంటే దేవుని పని అన్నాసాం, కానీ ఎవరు చేయాలి అంటే కొన్ని నోర్లు పలకట్ల. అట్లాగే తయారైపోయారు. దేవుని పని చేయటానికి రాట్లా, క్రమాన్ని నేర్చుకోవట్లా. ఎవరో చేస్తారో, నువ్వేం చేస్తావు? నువ్వు దేవుని బిడ్డవు కాదా?
దేవుని క్రమాన్ని ఎరిగిన వ్యక్తివి కాదా? దేవుని సన్నిధిలో ఉండాలనే ఆలోచన కలిగిన వ్యక్తివి కాదా? జాగ్రత్త బిడ్డ, ఆశీర్వాదం పోతుంది. లేదు అని నువ్వు కొట్టుకుంటున్నావు. ఇస్తానంటే నీ వల్ల కావట్లా పొందుకోవటం. దేవుడు ఇస్తాను అంటే పొందుకోవటం నీకు చేత కావట్లా. ఆ చేతైన మార్గం ఏంటంటే ఇదే అంటున్నాడు. మానవుడు కష్టమే, మానవుడు ప్రయాసమే, మానవుడు సంపాదించేదే, మానవుడు కోరికలు తీరుస్తాయి అంటే దేవుడు అక్కర్లా. ఎంత ఉన్నత ఉద్యోగస్తుడైనా దేవుని అనుగ్రహం లేకపోతే వాడి జీవితం అడుగు వేయటం కూడా కష్టమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా చెప్తున్న బిడ్డలారా, ఒక హెచ్చరిక అనుకుంటావో లేకపోతే సేవకుడు ఇది ప్రకటన చేశాడు అనుకుంటావో నాకు తెలియదు. ఏది భావించినా కూడా చెప్తున్నా వినం. ఒకప్పుడు చెప్పాను, దేవుని మాట వినకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి అన్నాను. ఈరోజు దేవుడు మీతో చెప్పమంటున్న మాట చెబుతున్న వినం. ఇంకా దగ్గరించి పరుగులెత్తుతున్న వారు కొందరున్నారు. వారికి దేవుడు చెబుతున్న మాట, నీ కాళ్ళకు సంఖ్యలు వేసే దేవుడు నీ ముందుకు రాబోతున్నాడు. అతి త్వరగా జాగ్రత్త పడు. బ్రతకడం భారంగా ఉంటుంది. బ్రతకడం ఎలా అని భయపడతావు? ఆ పరిస్థితులు నీ జీవితానికి రాకముందే దేవుని కృపను సంపాదించుకోవడానికి సిద్ధపడు. దేవుడు లేకుండా ఏది సంపాదించలేవు నీ జీవితంలో. వచ్చినట్టే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదు. వచ్చినట్టే ఉంటుంది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. వచ్చినట్టే ఉంటుంది, ఏమైపోయిందో తెలియదు. వేలకు వేలు సంపాదిస్తున్నావు. ఈరోజు నీ జీవితంలో ఆనందం ఉందా? సంతోషం ఉందా? సమాధానం ఉందా? కారణం ఏంటో తెలుసా? క్రమం లేదు నీ జీవితంలో. దేవుని విషయంలో ఏమి లేదు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చివరి దినాలు వచ్చేసినాయి. ఉన్న క్రమాన్ని కాపాడుకుని నువ్వు. చివరి దినాలు వచ్చేసినాయి, ఈడ్చుకుపోతారంతే. రాజ్య మార్గాలలోనికి, రచ్చ బండల దగ్గరికి ఈడ్చుకుపోయే రోజులు రాబోతున్నాయి. నేను ఏసే కావాలనుకుంటావో, నాకు వద్దులయ్యా మీరు చెప్పినట్టు వింటానని ఆయన వదిలేసి వెళ్ళిపోతావో, నిర్ణయం నీ చేతిలోనే ఉండబోతుంది రాబోయే రోజుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు దాన్ని సంపాదించుకుంటాడు. ఎవడు నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడడం వాడు దానిని పోగొట్టుకుంటాడు. దేవుని కొరకు ప్రాణమా, హ్యాపీగా ప్రభువా తీసుకుంటావా, వచ్చేస్తా, తీసుకెళ్ళిపో. ప్రైజులో, ప్రైజులో, హల్లెలూయా. దేవుడు వదిలే బిడ్డ, ఇంకో 4 రోజులు ఉంది కానీ నేను చూసుకుంటానంటాడు. ప్రైజులో. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. బతకాలనే కోరికలు పెంచుకున్నావా, బతుకు లేకుండా పోతుంది. దేవా నీవే నా బ్రతుకంటావా, బ్రతకాల్సిన దినాల కంటే ఎక్కువ బ్రతికిస్తాడు. ప్రైజులో. ఒకప్పుడు 900 పైగా సంవత్సరాలు బ్రతికిన పితరులు ఉన్నారు. రాను ఏమైపోయింది? ఏమైపోయింది? అబ్రహాం కాలానికి వచ్చేసరికి 130, 140 సంవత్సరాలు బతికాడు. మోషే కాలానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు బ్రతికాడు. దావీదు కాలానికి వచ్చేసరికి లెక్క మారిపోయింది. ఏం చెప్పాడో తెలుసా? మనుషుడు బతికేది 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే వాళ్ళు 80 సంవత్సరాలు బతుకుతాడు. ఇది మన బ్రతుకు. ఇప్పుడు ఆ బతుకు కూడా లేదండి. ఇప్పుడు ఆ బతుకు కూడా లేదు. సంవత్సరం ముగించుకోవడానికి పెట్టలాడుతున్న వాళ్ళు ఉన్నారు, గొడకలు మింగే వాళ్ళు ఉన్నారు. ఈరోజు గట్టెక్కితే దేవునికి స్తోత్రం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి గడిచిపోతే దేవునికి స్తోత్రం అనుకునే వాళ్ళు ఉన్నారు. నీ దినముల పరిమాణమును లెక్కించుచున్నవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రార్థనా పరుడండి దావీదు. ఏమంటాడో తెలుసా? నా మరణ దినములో ఎట్లుండునో నాకు తెలియజెప్పయ్యా. ఎప్పుడు నాకు అది వచ్చి పడాలి, ఇది వచ్చి పడాలి, ఇదే కాదు. అప్పుడప్పుడు అడుగు, అది కూడా హ్యాపీగా. నేను ఎప్పుడూ ఒకటే ప్రార్థన చేస్తా, మీకు ఎప్పుడు చెప్పినా ఒకటే, ఇప్పుడు చెప్పేది అదే. మంచం ఎక్కకూడదు. నేను నా మరణాన్ని గురించి నేను దేవునికి అడుక్కునే ప్రార్థన ఒకటే, మంచం ఎక్కువ ఒకరితో చేపించుకోకూడదు. తిరుగుతూ ఉండగానే హ్యాపీకి వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. ప్రైజ్లో, హల్లెలూయా. మంచి మరణం కావాలని ప్రార్థన చేసుకుంటాను.
ఎస్, మొన్న ఏ రోజు మూడతోడు ప్రార్థన పెట్టవుతున్న శుక్రవారం 2 గంటలు దొల్లే నా జీవితంలో బండి. భయం వచ్చేసింది. అంటే చచ్చిపోతానని భయం కాదు, నాతో పాటు ఇంకో ప్రాణాన్ని కూడా తీసుకుపోతానేమని భయం. దేవుని స్తోత్రం. గిల్లుతుంది, కొడుతుంది, గిచ్చుతుంది. ఏడాగిద్ది అది ఏమన్నా చుట్టమా? ఆగమంటే ఆగటాకి. సిగ్గులేంది ఏంటో తెలుసా? దురదకు సిగ్గుండదంట, నిద్రకు సిగ్గుండదంట. నాకున్న తత్వం ఒకటే, నిద్ర వచ్చిందా 100 మంది కుర్చీలో కూర్చొని ఆగి నిద్రపోతా, నా సంబంధం లేదు. పట్టించుకొని నేను నిద్ర వచ్చిందా ఇక ఎవరిని లెక్క చేయను. నిద్ర రాలేదా ఎంతసేపు అయినా ఉంటాం. 1 గంటకి ఇంటికి చేరాను. కాలేగనపేట దగ్గరకు వచ్చేసి నాకు ఒక్కసారి అట్ట అన్న, అంతే ఎట్టెళ్ళింది. లారీ పక్కకెళ్ళింది. ఏమిడోయ్ ఏడొస్తుంది? కళ్ళు తెరిచి తోలేవాడికైతే తూలు వచ్చిందని వెంటనే తిప్పుతాం. అర్ధరాత్రి 1 గంట ఊపట్ట వేసిందంతే. బండి చక్రం యాండ్లాడి తిప్పింది. క్యాకేయంగానే ఇటు తిప్పాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆగుదామా అంటది. అర్ధరాత్రి నర్ రోడ్డు, లైట్లు లేవు, పద్ధత బాగోదు. వెళ్దామా? కళ్ళు ఆగట్ల. నా వల్ల కావట్లేదమ్మా అని చెబుతున్నావు పక్కన. అంత అలసిపోయింది, అంత ఇదైపోయింది. కానీ దేవుని మహాకృప ఈరోజు మీ ముందు నిలబెట్టుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక విషయం చెప్పనా? మా ప్రయాణాల కొరకు మేము వెళుతున్నప్పుడు సేవకు మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ప్రార్థన చేయని వాళ్ళందరినీ దేవుడు ఒకరోజు తీర్పు అడుగుతాడు. ఇది మాత్రం నేను చెప్తా, రియల్గా చెప్తున్నా. నేను ఆ దేవుడు నీకు చెప్పమన్న మాట ఇది. నిన్నటి రాత్రి సేవకుడు సుఖభోగాలకు పరిగెడతల్లా, సంపాదించుకోవడానికి పరిగెడతల్లా, వెనక పోగేసుకోవడానికి పరిగెడతల్లా. దేనికి పరిగెడుతున్నాడు సేవకుడు? ఏమండి, అవసరమైతే బాగోపోతే పనైనా వెళ్ళకుండా మానేసి ఇంట్లో కూర్చొని అమ్మయ్యా ఈరోజు రెస్ట్ తీసుకుంటాం అనుకుంటావు నువ్వు. కానీ మాకు ఆ పరిస్థితి లేదు. చచ్చే వరకు దేవుని కొరకు పోరాడాలి, పెనుగులాడాలి. చేస్తున్నాం ఆ పోరాటం. మేము మమ్మల్ని చూస్తున్న కొందరు భయపడుతున్నారు. ఏంటి పని? శక్తికి మించి లెక్క చేయకుండా దేవుని కొరకు పరుగులెడుతున్నాం. అర్థమవుతుందా సంగమా? దేవుని ఎరిగి ఉండటమే కాదు, సేవకుడి భారము, సేవకుడి ఆలోచన సంఘానికి అర్థం కావాలి. ఈరోజు నా సేవకుడు ఎటు వెళ్తాడో, నా సేవకురాలు ఎటు వెళ్తుందో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేరుగా మరలమా కళ్ళ ముందుకు వచ్చేంత వరకు క్షేమముగా నా సేవకుని సేవకురాలు తీసుకురా ప్రభాని ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లెక్క అడుగుతాడు చెప్తున్నా నేను. ఎందుకో తెలుసా? దేవుని పని మీద వెళ్తున్నా, మా కోసం ప్రార్థన చేయమని ఎన్నోసార్లు సేవకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుని సేవకుడి కోసం ప్రార్థన చేయి. నీ చిన్న ప్రార్థన మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక గొడుగులాగా దేవుడు మమ్మల్ని ఆవరించి నడిపిస్తాడు. అదే ఆ ఒక్క పని చేసి పెట్టండి మాకు చాలు. మీ ప్రార్థన ద్వారా మరింత గొప్ప సేవ చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెట్టినా పెట్టకపోయినా బాధపడినాం, నా వెనక ఉండి నీ కోసం ప్రార్థన చేస్తానయ్యా అని ఒక్క మాటతో చెప్పంతే చాలు. ఊపిరి లేచి వస్తుంది. దేవుడు బ్రతికించుకుంటూ సేవ చేస్తాడు, చేయించుకుంటాడు. అదొకటే మిమ్మల్ని అడిగేది. ఆ ప్రార్థన కూడా నీకు చేయటం చేత కాకపోతే దేవుడికి క్షమించడండి. దేవుడు ఒప్పుకోడు. మనస్సును మార్చి రూపాంతరం పొంది, మారు మనసు పొంది రూపాంతరంలోనికి రా, దేవుడు నిన్ను విమోచించునుగాక. బాధ ఏం లేదు. టైం ఆలస్యమైపోతుంది. అతి సుందరమైన మందిరం స్థలం ఎదురు చూస్తూ ఉంది దేవుని పని కొరకు. దుష్టుడు ఎంత చెలరేగుతున్నా దేవుని శక్తి కింద అది గడగడలాడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్.
నా దేవుని ఎదుట అది తల వంచాల్సిందే, మోకరెళ్ళాల్సిందే. ఆ పని అక్కడ ఎదురు చూస్తూ ఉంది. నేను ప్రతిరోజు ఆ దెబ్బ మీదకి వెళ్ళినప్పుడల్లా ప్రతిరోజు అదే చూస్తాను. నా దేవుడు నాకు చూపిన ఆ సుందరమైన ఆ మందిరపు పరిస్థితిని చూస్తూ వస్తూ ఉంటా. దేవునికి మొరపెడతా ఉంటా. ప్రార్థన చేయండి. క్రమం కావాలి బిడ్డ. ప్రార్థన చేయాలని ఏం కావాలి అమ్మా? ఇంకొక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుదాం త్వరగా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతని కింద పడత్రూయబడి ఉన్న యెహోవా బలిపీఠమును, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా గట్టిగా గట్టిగా. బా ఈయన చప్పట్లతోనే గట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలి ఏం చేశాడంట? జనులందరినీ పిలిచారంట. ఇప్పుడు వారికి మీరు చేసిందంతా నేను చూశాను, ఇక అయిపోయింది, రండి నేను చేసేది చూద్దరు కానీ అన్నాడంట. జనులందరూ కూడా ఇప్పుడు ఏలియా మాటిని ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఏలి ఏం చేశాడు? నేనేం చేస్తున్నానో చూడండి అని చెప్పి అనలా. నా ప్రార్థన ఎట్టా ఉంటుందో చూడు అని చెప్పలా. ఏం చెప్పాడు ఏలియా? ఏం చేశాడండి? ముందుగా అక్కడ పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని బాగు చేశాడు? యెహోవా బలిపీఠము పాడైపోయింది, అక్కడ పడగొట్టబడి ఉంది. ఈరోజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లులారా, తండ్రులారా, దేవుడు మీతో చెబుతున్న మాట, దేవుడు మీ కొరకు ఏర్పరిచిన ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి. మీ జీవితంలో కూలిపోయాయి. ప్రార్థన లేదు. రాత్రి చెప్పే ఒక సందర్భం ఏంటి? ప్రార్థన ఎట్లా చేస్తారంట? ఓ పిల్లోడు తండ్రిని అడిగాడంట, ఏమని? నాకు రేంజర్ సైకిల్ కావాలని చెప్పి నాన్న అడిగాడంట. అరే అదెంత పండురా, 5వ తరగతి పాస్ అవ్వ కొని ఇచ్చేస్తా అన్నాడంట. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు బాగా ఎరలేస్తారు బిడ్డలకే. వీడెట్టయితే మాట అనరు. వీడికి లింక్ పెట్టేసామనుకో చచ్చినట్టు దానికోసమైనా చేస్తాడు. మా వీక్ కూడా అదే చేశారు కొందరు. దేవునికి స్తోత్రం. ఆడు కొట్టేసుకున్నాడు. ఏమని? పాపం ఎప్పుడు చూసినా నాకు ఇన్ని వస్తాయి అంటే అందరూ ఎగతాళి చేసేవాడిని, నేను మాత్రం సంతోషించేవాడిని. దేవుని స్తోత్రం. ఆ విశ్వాసం అన్న వాడికి ఉంది. రైతులో హల్లెలూయా. కొన్నిసార్లు అనేవాడిని, నవ్వే వాళ్ళని కూడా, బుద్ధి లేని పనులు చేయొద్దు. ఎందుకని? రాకపోనే ఏముంది లోపల? ఏముంది? నమ్మకం ఉంది, నాకు వస్తాయి, విశ్వాసం ఉంది. మనం ఏం చేస్తున్నాం? విశ్వాసము నుండి ప్రార్థన చేసిన మనము విశ్వాసం మాట్లాడుతుంటే నవ్వుట మనకి సాధ్యమా? దేవుడు అబ్రహాముతో చెబుతుంటే శారా గుడారములో ఉండి నవ్వింది. దేవుడు ఏం చెప్పాడు? బాగా నవ్వమన్నాడా? ఏమా అయిలారా? చాలామంది అండి విశ్వాసం లేదన్న చెబుతుంటే పక్కన నవ్వుకునే వాళ్ళు ఎంతమందో. మార్పు లేని జనం. ఆ బాధ ఏదామని చెప్పుకుంటుంది, ఆ కష్టమేదామని చెప్పుకుంటుంది. ఒక విశ్వాసిగా అర్థం చేసుకుని అవసరమైతే అక్కడ ప్రార్థన చేయటం. నీ ఇంటికి వెళ్ళినాక ప్రభువా సేవకుడికి ఆ తల్లి ప్రార్థన ఇట్లా బాధ చెప్పుకుంటుంది, విన్నానయ్యా, ఆ బాధను తీర్చయ్యని 2 ముక్కలు ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది. మనకి చేత కాదుగా, ప్రార్థన చేయటం చేత కాదుగా. అక్కడే నవ్వేయటం, అక్కడే కొట్టేసుకోవటం, తుంచేసుకోవటం, ఒకరినొకరిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బిడ్డలారా, దేవుని సేవకుడిగా చెబుతున్నా, ఏ తల్లైనా ఏడుస్తూ ఆ లోపల వేదన కనపడితే నీ వేదనగా, నీ కడుపులో బాధగా భావించి ఆమెను అత్తుకుని సేరదీసి 2 మాటలు ప్రార్థన చేయి. నా యేసయ్య నీ ప్రార్థన వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అదండి సంఘానికి ఉండాల్సిన క్రమం.
వాళ్ళ అంతేలే అట్టక జరగని వాళ్ళు ఇట్ట చేస్తారట. తీర్పు తీర్చేవాడు ఆయన ఉన్నాడు, మనకెందుకు? తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. మనం తీర్పు తీర్చే స్థానం మనం తీసుకోకూడదు, ఆయన తీర్పు ఆయనకి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాడైన యెహోవా బలిపీఠమును ఏం చేశాడంట? నాకు ప్రార్థన తెలుసు, దేవుణ్ణి అడగంగానే అద్భుతం చేసేస్తాడని చెప్పి విర్రవేగల ఏలియా క్రమాన్ని అనుసరించాడు. ప్రార్థన చేయటానికి క్రమాన్ని అనుసరించాడు. మందిరానికి వచ్చినాక క్రమం ఎలా ఉండాలో ప్రార్థన చేయడానికి కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5వ తరగతి పాస్ అయ్యాడు, వీడికి రేంజర్ సైకిల్ నానుకోనివ్వలా. తల్లి దగ్గరికి వెళ్ళాడము, తల్లి 5 పాస్ అయితే ఇస్తారా అందే, అయిపోయింది. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నానోయ్ నాకు రేంజర్ సైకిల్ కావాలి, నువ్వు కొనిస్తావా లేదా అని అడిగాడు. అదెంత పనిరా, 7వ తరగతి పాస్ అయిపోయిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అమ్మేమందే, 5వ తరగతి పాస్ అవి కొనిస్తానందే. బోయే తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? వెసిలి చూడు వాళ్ళ నాన్న చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు కొనిపెట్టలేదని అడు చూస్తున్నాడు. 7వ తరగతి అయిపోయింది, ఎందులోకి వచ్చాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఏం మాట్లాడతలేదంట. పాపం అంట సండే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చిందంట. ఏమని? నువ్వేది అడిగితే, పిల్లలారు జాగ్రత్త, ఏది అడిగాడని, ఏది అడగమన్నాడని చెప్పి అన్నీ అడగకూడదు, ఏది అడగాలో అదే అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడికి అట్లా అర్థమైంది, వెళ్ళిపోయాడు. ఇక అమ్మ ఎవలా, నాన్న ఎవలా, ఎవరెత్తారు ఇప్పుడు నాకు? దేవుడెత్తాడు. ఏది అడిగినా ఎత్తాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. ఎలా ఉండమంటే మనం ఇక్కడ ఆగిపోయి, ఇదిగో ఫ్యాన్ తిరుగుతుందిగా, ఈ రెక్క మీదకి వచ్చి కూర్చో అంటే దేవుడు కూర్చోవాలా. దేవునికి స్తోత్రం. అట్లా తయారయ్యామంటే మనం తప్పులేదు. భక్తి ఎక్కువైపోతుందిగా, ప్రార్థన ఎక్కువైపోతుందిగా, విశ్వాసపు జీవిత సంవత్సరాలు ఎక్కువైపోతున్నాయిగా. ఆ మాత్రం ఉండొచ్చులే. దేవునికి స్తోత్రం. కొందరు చూసేవా తల ఇట్ట ఊపుతున్నారు అంటే ఉండొచ్చనే, అట్ట ఉండాలా? మీ అందరికీ నిండా వందనాలు తల్లున్నారు. యేసు రక్తమే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసే అట్ట ఉండాలా? యేసైని అడిగాడంటే రాత్రి వెళ్ళి తెల్లారే బాటికి రేంజర్ సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి ముందు నాకు తెల్లారు లేచి వెళ్ళి చూడంగానే తలుపుల్లోకి వెళ్ళి ఆ తలుపు తీసుకుని చూడంగానే నాకు సైకిల్ తల మెరిచిపోవాలి. యేసయ్యా ఇది నువ్వేం చేస్తావు చేయి, నాకు సంబంధం లేదు, రేపొద్దునగా ఉండాలి. ప్రార్థన చేసి పడుకున్నాడు. తెల్లారు లేచాడు, వెళ్ళి తలుపు తీసి చూశాడు, బూడిదేంలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపం వచ్చేసింది. మళ్ళీ రాత్రి వెళ్ళి అంటాడంట, రాత్రి చెప్పింది ఒకవేళ మర్చిపోయేవేమో. ఎవరు? అయ్యా, అమ్మో, ఏమని ప్రార్థన? రాత్రి నీకు సైకిల్ కావాలని చెప్పాగా, ఇవ్వలేదుగా, వినకుండా మర్చిపోయి ఉంటావు. ఈ రాత్రి అన్నా చెప్పరే, ఈ రాత్రి తెల్లారు లేచేసరికి సైకిల్ బయట. దేవునికి స్తోత్రం. పడుకున్నాడు, తెల్లారు లేచాడు. మా వెసిలి అట్ట వింటున్నాడు చూడు, ఇదేదో బాగుంది. తెల్లారు లేచాడు, సైకిల్ లేదు. కోపం వచ్చేసింది. ఇంట్లోకి వెళ్ళి ఎతుకుతున్నాడంట. అలమారలో మరియమ్మ తల్లి బొమ్మ ఉందంట. దేవునికి స్తోత్రం. ఇక ఈ మూడో రోజు రాత్రి ప్రార్థన చేయడానికి ముందు అలమార దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మ తీసుకొచ్చేసి ఒళ్ళో పెట్టుకుని యేసయ్యని ఏమడుగుతున్నాడు తెలుసా? యేసయ్య, నిన్న అడిగా 2 రోజులు అడిగితే ఇవ్వలా, ఈ రాత్రి కనుక సైకిల్ ఇవ్వలేదనుకో మీ తల్లిని నేను ఇవ్వను అంటున్నాడంట. నీకు నీ తల్లి కావాలంటే నువ్వు సైకిల్ తెచ్చివ్వు, మీ అమ్మని తీసుకెళ్ళు. నాకు సైకిల్ తెచ్చివ్వు, మీ అమ్మని తీసుకెళ్ళు. ఏందా వెరైటీగా ఉందని చెప్పి బయట ఉన్న తల్లి వచ్చి ఏందంట ఏమంటున్నాడు వీడు? నాకు సైకిల్ తెచ్చివ్వు, మీ అమ్మని తీసుకెళ్ళు. సైకిల్ తెచ్చివ్వు, మీ అమ్మని. రే ఏం ప్రార్థన రా? ఏం ప్రార్థన ఏంటమ్మా? 2 రోజులు దేవుణ్ణి అడిగా, నిన్ను అడిగా, నువ్వు ఇవ్వలా. నాన్న అడిగా, ఇవ్వలా. సండే స్కూల్ టీచర్ చెప్పింది ఏమని? యేసయ్యని అడిగెత్తాడని.
ఇప్పుడు ఏసైని 2 రోజులు అడిగా ఇవ్వట్లా. అందుకే ఏసై తల్లిని గట్టిగా పట్టేసుకున్న బ్లాక్మెయిల్ చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఏమెయిల్, ఈమెయిల్ కాదు, జీమెయిల్ కాదు, ఏమెయిల్, బ్లాక్మెయిల్. చాలామంది ఇంతేనండి. ఏసయ్య నాకెందుకు యా నాకెందుకు చెయ్యు? ఏ ప్రార్థనలో ఎక్కడన్నా బైబిల్లో ఉందా? ఎవరన్నా చేశారా? నాకెందుకు ఇవ్వయ్యా అని అడిగారా? ప్రతి ఒక్కరు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు సాష్టంగపడి ప్రాధేయపడుకున్నారో. ఏలియా కూడా ఇక్కడ దేవునికి ప్రాధేయపడ్డాడు. ఏమని? బలిపీఠమును, పాడైన బలిపీఠాన్ని బాగు చేసి కట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఒకసారి ఆ మాట చదువుదాం, చూడండి. 36వ వచనం చదవండి. అస్తమాయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యగు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివని ఈ దినమున కనుపరచుము. దేవునికి స్తోత్రం. ఇందులో ఏలియా గొప్పతనం ఏమైనా ఉందా? ఏలియా ప్రఖ్యాతను చూపించుకునే ప్రార్థన ఏదైనా ఉందా? లేదు. పితరులను నిలబెట్టుకున్నాడు. పితరులతో మాట్లాడిన దేవుణ్ణి తెచ్చుకున్నాడు. అదే దేవునితో ఏమంటున్నాడో తెలుసా? ఈ కార్యములని నా సొంత శక్తితో నేను చేసేనని ప్రజలు అనుకునుకుంటున్నట్లుగా కేవలం నీ అనుమతి ద్వారానే నాకు ఈ కార్యాలు జరిగించబడ్డాయని ఇక్కడున్న వారందరికీ అర్థమయ్యేలా నా ఎడలని కృపను కనుపరుచు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. క్రమం ఉండాలి ప్రార్థన చేయటానికి. ఒకటి, మందిరానికి రావడానికి ఏముండాలి? మందిరంలోనికి వచ్చినాక క్రమం ఉండాలి. వచ్చిన తర్వాత ప్రార్థన చేయటానికి క్రమం ఉండాలి. ఈ రెండు నీ జీవితంలో ఉంటే, అందుకేనేమో బహుశా దేవుడు అంటాడు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో. ఎందుకు చెప్పాడు? చాలామంది మందిరానికి వచ్చిన మనస్సు సరిగ్గా ఉండట్లా, మందిరానికి వచ్చిన ఆలోచన సరిగ్గా ఉండట్లా. మందిరంలోనికి వస్తారు, మాటలు వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, కానీ లోపల ఉన్న ఆలోచనలన్నీ చెత్త ఆలోచనలు, పనికిరాని ఆలోచనలో పోవట్లా. పాతర ఊర పచ్చడి ఉంటుంది చూసారా? ఊర పచ్చడి ఏం చేస్తాం? కొన్ని కాయల్ని పచ్చడి పట్టడానికి ఊరేస్తామే. కొంతమంది హృదయాలలో దేవునికి పనికిరాని వాటిని ఊరేస్తున్నారంతే. తీసే, బాగు చేయి, నీ బలిపీఠమును బాగు చేయి. ఆ బలిపీఠం బాగైన దగ్గరను మోకరిస్తే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. ప్రజలో హల్లెలూయా. నీ బలిపీఠం ఎలా ఉంది? క్రమముగా దేవునితో నడుస్తుందా? వడబైకేసావా? కొందరికి అసలు ప్రార్థన అంటేనే ఎంత తీసుకో, రావటమే ఆలస్యం అనుకుంటే ఎప్పుడు వదిలేస్తాడని ఆరాటం ఎక్కువ. అందుకే ఈ మధ్య ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటో తెలుసా? మందిరానికి రావడానికి తాబేల్లో వెళ్తారంట. ఎక్కడికి మొన్న ఒక వీడియో, 2 యవనస్తులు మందిరానికి వస్తా ఆ బయట నుంచి మాట్లాడుకుంటున్నారంట. 3వ వ్యక్తి ఇంకొక ఆయన వచ్చి అంటాడు, ఏమ్మా ఏంటి ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు, మందిరం జరుగుతుంది, లోపలికి వెళ్ళొచ్చు అంటే, లేదు ఇప్పుడు వెళ్ళినా ఏం చేస్తాం, వాళ్ళు పాడుతూ ఉంటారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, అక్కడ జరిగేది ఇదేగా, అందుకే కాసేపు ఇక్కడే మాట్లాడుకుని వెళ్దాము అని ఇక్కడ ఆగిపోయాము అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈరోజు చాలా చోట్ల సంఘాలు ఎట్లాగుంది. అది మందిరానికి వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లా, ఎలా ఉండాలో అర్థం కావట్లా, అది మందిరానికి ఎందుకు వస్తున్నామో కూడా అర్థం కావట్లా. అదండి ఈరోజు మన జీవితం. క్రమం లేదు. ఎన్నిసార్లు పిల్లలు మీకు చెప్పుంటారో, సేవకుడు మీకు చెప్పుంటాడో, అమ్మా దేవుని మందిరం ఇది, ఆగమే, లోపడమే, విధేయత చూపమే, మాట్లాడుకోవటమే. వచ్చేవాళ్ళు కొత్తలా అంత మాట్లాడాలనుకున్నప్పుడు ప్రార్థన అయిపోయినాక వెళ్ళేటప్పుడు, అమ్మ ఒక్క నిమిషం అమ్మ 2 మాటలు మాట్లాడదాం అనుకున్నాను, ప్రార్థన అయినాక మాట్లాడు, బయటకు వెళ్ళి
కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ పాట పాడుతూనే ఉంటారు, ఆ డ్రమ్ములు వాళ్ళు కొడతానే ఉంటారు, వెనక మాట్లాడుకునే వాళ్ళు. క్రమం కాదమ్మా అది. తల్లులారా, మిమ్మల్ని ఒప్పించడానికి నేను చెప్పట్లా, నా దేవుని క్రమం కాదని చెప్తున్నాను నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దోళ్ళు మీరు భయభక్తులతో ఉండి పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే మాట్లాడుతుంటమ్మా, అరే అట్ట కాదు నాన్న, కూర్చోవాలి, ప్రార్థన, దేవుడు అంటాడు ఇక్కడ, అట్ట మనం చేయకూడదు, అది మంచిది కాదు అని చెప్పి నేర్పాలి వాళ్ళకే. మనమే నేర్పించుకుంటుంటే ఎట్లా? మన పరిస్థితి అట్లా ఉంటే ఎట్లా? మనస్సు మారి నూతన పరచబడుదుము గాక. ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఈరోజు ఈ మాటలు నేను బాధ కలిగిస్తే నేను ఒకటే చెప్తాను, దేవుడు నేను ప్రేమిస్తున్నాడని మర్చిపోబాక. ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పిపోతున్నావు, నువ్వు తొలగిపోతున్నావు, దేవునికి దూరంగా ఉంటున్నావు. ఆ దేవునికి ఇష్టం లేదు. అందుకే నేను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏదో ఒక కేకకు లోబడతావేమో అని, అయినా వినను, లోబడను అంటే దేవుడు చేయి వదిలేస్తాడేమో. జాగ్రత్త. దేవుడు చేయి వదిలేస్తే తట్టుకోలేం. ఇప్పుడు ఏడ్చే ఏడుపు కంటే, ఇప్పుడు పడే బాధ కంటే ఊహకు అందనంతగా వెళ్ళిపోతావు. జాగ్రత్త బిడ్డ. ప్రేమతో ఒక సేవకుడిగా నువ్వు దీవించబడాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని ప్రేమలో ఇమిడిపో, దేవుని సన్నిధిలో నాటబడు. దైవజనుడికి తోడుగా ఆయన ఏం చెప్తాడో, ఎలా నడిపిస్తాడో అలా దేవుని సన్నిధిలో నడువో. నీకు క్షేమమును దేవుడిచ్చును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదామా? దేవుని ఎదుట మొక్కరు అందరం లేచి నిలబడి. దయచేసి ఎవరు కూర్చోవద్దండి, భయపడాలా దేవునికి. దయచేసి లేచి నిలబడండి. అందరు నిలబడండి. కళ్ళుముయ్యాలి. నిలబడమనగానే లేచి ఒకసారి ఆలోచించి, ఈరోజు ప్రభు నీతో ఒక విలువైన